అమర్ రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగా ప్యాడ్ పట్టుకొని ప్యాడ్ మీద అప్లికేషన్ ఫామ్ పట్టుకొని పెన్ తీసుకొని అమర్ వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అమర్ బాగేని ఏమాత్రం పట్టించుకోకుండా తన పాటికి తానే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు బాగి పెన్నుని బాగా నొక్కేస్తూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అయితే అమర్ మౌనంగా ఏమీ మాట్లాడకుండా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. దాంతో బాగీకి చాలా కోపం వచ్చి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అప్లికేషన్ ఫామ్ని పక్కనే పెట్టేసి తాను కూడా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఏంటో ఈయన సంతకం చేయమంటే చెయ్యడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. బాగి నిద్రపోయిన తర్వాత అమర్కి ఇంతకుముందు బాగి మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వెంటనే లేచి కూర్చొని తన పర్స్ని ఓపెన్ చేసి అందులో ఆరుతో తాను ఉన్న పెళ్లి ఫోటోని చూసుకుంటూ, ఏమండి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతోంది, అందులో కనుక మనం గెలిస్తే 50 లక్షలు ప్రైజ్ మనీ వస్తుంది. ఒకవేళ మనం కనుక గెలిస్తే ఆ ప్రైజ్ మనీని అనాథ శరణాలయానికి ఇవ్వచ్చు కదా, అప్పుడు వాళ్ళు ఇక ఎలాంటి డొనేషన్ కోసం తిరగనవసరం లేదు కదండి. కాబట్టి మనం బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొందామండి అని బాగి అడిగి ఉంటుంది. ఆరు, నువ్వే కనుక బ్రతికి ఉంటే ఏం చేసేదానివో అలాగే బాగి కూడా చేస్తోంది, సేమ్ నీలానే ఆలోచిస్తోంది అనుకుంటూ బాగీని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. బాగి నిద్రపోతూ ఉంటే బాగి తలని అమర్ చాలా ప్రేమగా నిమురుతూ బాగి నుదుటిపై ముద్దు కూడా పెడుతూ ఉంటాడు. అయితే బాగి మంచి నిద్రలో ఉంటుంది. అమర్ అలా ముద్దు పెడుతున్నా కూడా బాగి నిద్రపోతూ గమనించుకోదు.